విజయ్, నువ్వు ఛాంపియన్ అయినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఛాంపియన్ కావడానికి కారకులు మీరే కదా. జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. విజయ్, మా కంపెనీ కారు ఎంచుకుని ఈ పోటీలో నువ్వు జయించడం వల్ల మా కంపెనీకి ఎంతో పేరు ప్రఖ్యలు వచ్చాయి. అందుచేత ఆ కారు నీకే బహుమతి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. పోటీలో గెలిపించింది. దానికేంలే, వెళ్ళేప్పుడు కారేం ట్రబుల్ లేదుగా. లేదు, కానీ దారి మధ్యలో ఎవరో కొంతమంది కారులో వచ్చి నన్ను అటాక్ చేశారు. దారి మధ్యలోనా? నీకేం కాలేదు కదా. వాళ్ళందరినీ చింతకాయల్లా చితకొట్టొచ్చా. సరే, బండి సరిగ్గా రిపేర్ చేసి ఇంటికి పంపిస్తా. ఓకే సార్. రేస్ కారు పెట్టిన వజ్రాలు తిరిగి మన దగ్గరికే వచ్చాయి. మన వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ కారుని పట్టుకోలేకపోయారు. ఓ, అంత గొప్ప ఛాంపియన్ వాడు. ఇప్పుడు మన ముఠాలో అలాంటి వాడుంటే మనం ఏదైనా సాధించొచ్చు. మాణిక్యం, బాస్, వెంటనే వాడు మన ముఠాలో చేరే ఏర్పాట్లు చేయి. ఓకే బాస్. స్వర్గం ఎదురాయను, ఆ శృంగార దృశ్యాలెన్నో దరి చేరను. స్వర్గం ఎదురాయను, ఆ శృంగార దృశ్యాలెన్నో దరి చేరను. స్వర్గం ఎదురాయను. మదిలోన ఆశలు నేడు ఫలించే చూడు. మదిలోన ఆశలు నేడు ఫలించే చూడు. మనసైన నా జతగాడు దరి చేరినాడు. మనసైన నా జతగాడు దరి చేరినాడు. మురిపాల తేల్చవా, రాగాల తేలవా. స్వర్గం ఎదురాయను, ఆ శృంగార దృశ్యాలెన్నో దరి చేరను. స్వర్గం ఎదురాయను. ప్రియురాలి తనువే పరచి పాన్పుగా చేసి. ప్రియురాలి తనువే పరచి పాన్పుగా చేసి. విరహాన వేచింది నీరాక చూసి. విరహాన వేచింది నీరాక చూసి. ఒకసారి చూదము సరసాల సారము. స్వర్గం ఎదురాయను, ఆ శృంగార దృశ్యాలెన్నో దరి చేరను. స్వర్గం ఎదురాయను. అనురాగ తీరమేదో అందుకోవాలి. అనురాగ తీరమేదో అందుకోవాలి. సరిగంగ స్నానాలెన్నో ఆడుకోవాలి. సరిగంగ స్నానాలెన్నో ఆడుకోవాలి. సయ్యాటలాడని ఉయ్యాలలోగని. స్వర్గం ఎదురాయను, ఆ శృంగార దృశ్యాలెన్నో దరి చేరను.
రాధా ఒకసారి ఇంటిరా, అమ్మతో చెప్పి మన పెళ్లికి ఏర్పాటు చేస్తాను. రాధా. కుమార్ ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను. ఏరా ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, ఎప్పటికి మీరు తినబోయేది? ముందు వాణ్ణి భోజనం చేయమనమ్మా. ముందు వాణ్ణి భోంచమనమ్మా. ఏమన్నావురా? ఒక పిల్ల? అవునమ్మా, ఆ పిల్ల ఒక రౌడీ దొంగ. కాదమ్మా, ఆ పిల్ల అనాథ, అమాయకురాలు. నీకేం తెలీదమ్మా. నే పట్టణంలో కాలు పెట్టిన వెంటనే నా దగ్గర ఉన్న డబ్బు కొట్టేసిన లోఫర్ ఆ రోజు దాని దగ్గర నుంచి వీడే నన్ను కాపాడాడు. ఈ రోజు వీడే దానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఫూల్. ఆ వ్యభిచారి కబుర్లతో వీడిని బుట్టలో పడేసింది, వీడు పడ్డాడు. విజయ్, ఆ అమ్మాయి వ్యభిచారేం కాదమ్మా, పరువుగా బ్రతుకుతున్న కులస్త్రీ. అందుకే ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా. నే బ్రతుకున్నంత వరకు అది జరగదురా. కుమార్, ఈ అమ్మాయినమ్మా వీడు ప్రేమించే బజారుది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే రమ్మన్నానమ్మా, నీకొక్కసారి ఆమెను చూపించాలని నేనే రమ్మన్నాను. రారాధా, రాకు. ఒక్కడుగు ముందుకేసావో చంపేస్తా. రారాధా. వచ్చావు. అరే ఏమిటా ఇదంతా? నువ్వు కుమార్తో మాట్లాడుతున్నప్పుడే వాడి జీవితంలో సంక్షోభం ఏర్పడిపోతోందని సందేహపడ్డాను. అది నిజమైంది. ఏమ్మా, నువ్వు ఈ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టగానే ఐకమత్యంతో ఉన్న పిల్లలు బద్ధశత్రువులా కొట్టుకుంటున్నారే. ఇక నువ్వు ఈ ఇంటికి శాశ్వతంగా వచ్చి కాపురం ఆరంభిస్తే ఏం జరుగుతుందో ఏమో. రాధా, రాధా, కుమార్, విజయ్, కుమార్, రాధా, కుమార్. అరే, అరే, రాధా, ఆగు రాధా. రాధా, కుమార్, రేయ్, కుమార్. నే బ్రతుకున్నంత వరకు అది మరి పోరా. కుమార్, నా మాట వినమ్మా. కుమార్, విజయ్. కుమార్, నా మాట వినండి కుమార్. ఏయ్, కుమార్, అడ్డులే, రాధా. అయ్యయ్యో, ఊరుకోండ్రా. పాపిష్టిదానా. వాడిని వదిలిపెట్టి డబ్బులే ముఖ్యం తిరిగి ఆడపిల్లలకు ముగ్గురు ఉంది. సరిగా నా కొడుకును పట్టుకున్నావు ఎందుకే? థూ, ఏ భావన దూక్కూడదా? అమ్మా, పుత్ర ప్రేమతో ఎంత మాట అన్నారండి. మీకు ఒక మాట ఉన్నట్టయితే ఆమెను శూలా లాంటి మాటలతో ఇలా తోలాడతారా? వీధిలో పట్టేంత మాత్రాన బంగారం ఇత్తడి కాదమ్మా. మీ కుటుంబంలోకి కోడలిగా రావాలని ఆశపడ్డానే తప్ప మీ కుటుంబాన్ని బాధించాలని కాదమ్మా. ఆ దుర్బుద్ధే నాకు లేదు.